పిఎన్ జంక్షన్ డయోడ్. పి అండ్ ఎన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ని మనం ఒక డిస్టెన్స్లో క్లోజెస్ట్గా ఫామ్ చేస్తే ఒక డయోడ్ ఫామ్ అవుతుంది. ఇది ఇక్కడ మనకు పిఎన్ జంక్షన్ డయోడ్. సో దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఎట్లా వర్క్ చేస్తుంది, వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్, వీటి వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయో చూద్దాం. సో పిఎన్ జంక్షన్ డయోడ్ అగైన్ కరెంట్ను ప్రొడ్యూస్ చేయడం కోసమే వాడతాం. యూజువల్గా ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం పి అండ్ ఎన్ టైప్. మనకు మధ్యలో ఒక లేయర్ ఫామ్ అవుతుంది యాక్చువల్గా, ఎందుకనేది చెప్తా. సో పీ టైప్ యూజువల్గా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. వెరీ ఫ్యూ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ సిమిలర్లీ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఆర్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. దీన్ని సింపుల్గా పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్, నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్. మెజారిటీ ఛార్జ్ వల్లనే మనకి ఇక్కడ కరెంట్ ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి రెండు పి అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ దగ్గర తీసుకొచ్చిన వెంటనే వాళ్ళ మధ్యలో రియాక్షన్ ఫామ్ అయ్యి ఒక డయోడ్ ఫామ్ అవుతుంది. ఈ డయోడ్ ఫామ్ అయినప్పుడు మనకి కన్స్ట్రక్షన్లో పిఎన్ జంక్షన్ డయోడ్ కన్స్ట్రక్షన్లో వెరీ నియరెస్ట్ టు ద హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ వెరీ ఈగర్లీ అట్రాక్ట్ టు ఈచ్ అదర్. దగ్గరగా ఉన్నాయి కదా, ప్లస్ మైనస్, ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఈ మనకి మధ్యలో యాక్చువల్ లేయర్ ఫామ్ కాకముందు ఆలోచిద్దాం. ఇక్కడ కూడా ఇలా ఎలక్ట్రాన్స్ హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి, వెరీ క్లోజ్ ఉన్నాయి. ఎలాంటి ఈజీగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్లస్ మైనస్ ఉంటాయి. సో రెండు ప్లస్ మైనస్ ఈజీగా అట్రాక్ట్ అయిపోయి ఇవి ఇమ్మొబైల్ అయిపోతాయి. ఇమ్మొబైల్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రల్ అయిపోతాయి. వెరీ నియరెస్ట్గా ఉన్న హోల్స్ అనేటివి, ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా కలిసిపోతాయి అన్నట్టు, న్యూట్రల్ ఇలా కలిసిపోతాయి, మొత్తం న్యూట్రల్ అవుతాయి. అంటే మనకి ఏమవుతుంది, ఒక ఇమ్మొబైల్ ఛార్జ్డ్ పార్టికల్స్ క్రియేట్ అయ్యి, ఇమ్మొబైల్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రల్ ఛార్జ్డ్ పార్టికల్స్ క్రియేట్ అవుతాయి. అంటే అవి ఒక ఇన్సులేటర్స్గా బిహేవ్ చేస్తాయి. అంటే దాని నుంచి ఎలక్ట్రాన్స్ని అంత ఈజీగా అలో చేయవు, దీని యొక్క ఎనర్జీ గ్యాప్ తీసుకుంటే. సో ఇక్కడ ఫామ్ అయిన ఈ లేయర్ని మనం ఏమంటామంటే డిప్లేషన్ లేయర్ అంటాం. డిప్లేషన్ లేయర్. ఈ లేయర్ ఎక్కువ ఉంటే మనకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అంటే కండక్షన్ పాసిబిలిటీస్ ఈజీగా ఉండవు. అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఏమవుతుంది, ఈ నియరెస్ట్ ప్లస్ మైనస్లు ఇమ్మొబైల్ అయిపోయి మనకి ఇక్కడ ఒక పొటెన్షియల్ బ్యాటరీ రిలేట్ చేస్తూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. ఇందులోనే ఈ లేయర్ మధ్యలోనే అంటే మైనస్ ప్లస్ రిలేట్ చేస్తూ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా బ్యాటరీ క్రియేట్ అవుతుంది ఈ మొబైల్ ఛార్జెస్ వల్ల, న్యూట్రల్ ఛార్జెస్ వల్ల. కానీ మనకు కరెంట్ కావాలి కదా, సో కరెంట్ని ప్రొడ్యూస్ చేయడం కావాలి. దట్ వాట్ ఈస్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ వర్కింగ్, ద హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇఫ్ దే ఆర్ మూవింగ్. మనం ఎన్ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్స్లో మెజారిటీ ఛార్జెస్ ఎలక్ట్రాన్ అనుకుంటున్నాం, పీ టైప్లో హోల్స్ అనుకుంటున్నాం. ఆ హోల్స్ ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మూవ్ అవుతున్నాయి. ఓన్లీ హోల్స్ వల్లనే కరెంట్ అంత వస్తే, ఓన్లీ ఎలక్ట్రాన్స్ వల్లనే ఎన్ టైప్లో అంత కరెంట్ వస్తాయి. ఇద్దరిని జాయిన్ చేస్తున్నాం, ఇంకా కరెంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే మనకి పిఎన్ జంక్షన్ డయోడ్. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ కన్స్ట్రక్షన్స్ ఇలా రిలేట్ చేస్తే దీనికి సింబల్ ఇలా ఉంటుంది. ద పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్ ఈజ్ యూజువల్లీ డినోట్స్ లైక్ దిస్. దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. సో పిఎన్ జంక్షన్ డయోడ్ మనకి టూ టైప్స్గా డిస్కస్ చేస్తాం. వన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. సో పీ టైప్లో ఎప్పుడైనా సరే ఈ బేస్లో పీ ఉంటుంది, ఈ లైన్ దగ్గర ఎన్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ అన్నట్టు ఎక్కడ పీ తీసుకోవాలి, ఎక్కడ ఎన్ తీసుకోవాలంటే పిఎన్. ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే ఇక్కడ ఉన్నదాన్ని పీ అనుకుంటాం, ఇక్కడ ఉన్నదాన్ని ఎన్ టైప్. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. ఈ మొత్తం సిస్టమ్ మొత్తాన్ని ఇక్కడ ప్లే చేస్తున్నాం. అండ్ వీటిని యూజ్ చేస్తూనే మనం ఇవంతా ఓన్లీ డిఫ్యూజన్ వల్ల జరుగుతుంది అని, ఇంకా కరెంట్ ఫ్లో స్టార్ట్ కాలే. మనకి ఇక్కడ నియరెస్ట్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ పేర్ ఫార్మేషన్ అవ్వడం వల్ల ఇమ్మొబైల్ అయిపోయినాయి, న్యూట్రల్ అవుతున్నాయి. కానీ మనం దీనికి ఒక పొటెన్షియల్ బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు యాక్చువల్ వర్కింగ్ స్టార్ట్ అవుతుంది డయోడ్. ఇప్పుడు డయోడ్ ఫామ్ అయింది. ఇప్పుడు డయోడ్ ఎలా వర్క్ చేస్తుంది, అప్పుడు మనకి టూ టైప్స్ వస్తుంది. వన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ అండ్ రివర్స్ బయాస్ కనెక్షన్ అంటాం. ఈ ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ అంటే బయాస్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్. యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్ బయాస్, బయాసింగ్ చేస్తున్నాం అంటే కనెక్ట్ చేస్తున్నాం. ఫార్వర్డ్లీ కనెక్ట్ చేయాలంటే ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ని ఇలా కనెక్ట్ చేస్తాం. వెన్ పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఈజ్ కనెక్టెడ్ టు ద హైయర్ పొటెన్షియల్ పాయింట్ and n type of semiconducting material is connected to lower potential point, then it behaves like forward bias connection. ఇది వెరీ ఇంపార్టెంట్. వీటిని రిలేట్ చేస్తూనే డయోడ్స్లో ఎలా వర్కింగ్ వస్తుందో తెలుస్తుంది. చిన్న చిన్న సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ సాల్వ్ చేస్తాం. ఓకేనా, అంటే మనం ఇక్కడ డయోడ్ని ఈజీగా రాస్తాం. వెన్ పీ టైప్ ఆఫ్ సెమీకండక్టింగ్ మెటీరియల్ ఈజ్ కనెక్టెడ్ టు ద హైయర్ పొటెన్షియల్ అండ్ ఎన్ టైప్ ఆఫ్ సెమీకండక్టింగ్ మెటీరియల్ ఈజ్ కనెక్టెడ్ టు ద లోయర్ పొటెన్షియల్. దేర్ ఫార్ ఇట్ బిహేవ్స్ లైక్ ఫార్వర్డ్ బయాస్. అసలు ఇందులో కరెంట్ వస్తుందా రాదా, ఎంత వస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ టోటల్ సిస్టమ్కి సిరీస్ కాంబినేషన్లో ఒక అమ్మీటర్ ప్లేస్ చేసామంటే సరిపోతుంది.
మొత్తం ఎలక్ట్రాన్స్ హోల్స్ వల్ల కరెంట్ వస్తుందా లేదా అమ్మీటర్లో మెజర్ చేసుకోవచ్చు. బికాజ్ అమ్మీటర్ వర్కింగ్ ఏంటి, ఇట్ మెజర్స్ ద కరెంట్. సో అమ్మీటర్ని యూజ్ చేద్దాం. ఇప్పుడు ప్లస్ మైనస్, ఇప్పుడు యాక్చువల్ రియాక్షన్ దగ్గర రండి. వెన్ ప్లస్ ఈజ్ కనెక్టెడ్ ద పీ టైప్, ద ప్లస్ విల్ బి రిపల్ బికాజ్ హోల్ ఈజ్ నథింగ్ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ కదా. సో అప్పుడు హోల్ అనేది ఇక్కడ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, హోల్స్ అన్నట్టు వెళ్ళిపోతుంటాయి త్రూ డిప్లేషన్ లేయర్. డిప్లేషన్ లేయర్ని క్రాస్ అవుతూ వెళ్ళాలి. ఇది బాగా వైడ్గా ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లేషన్ లేయర్ వైడ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి అక్కడ క్రాస్ చేయాలంటే వీళ్ళ బ్యారియర్ని క్రాస్ అవ్వాలి. ఈ బ్యారియర్ లేకపోతే ఈ రేంజ్ని మనం క్రాస్ కావాలి, అప్పుడే ఈ హోల్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత హోల్ ఏం చేస్తుంది, మళ్ళీ మైనస్ సైడ్ అట్రాక్ట్ అవ్వాలి కదా, సో ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇది యాక్చువల్ ఫ్లో ఆఫ్ హోల్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, మైనస్ వల్ల రిపల్ అవుతుంది, ఇట్ మూవింగ్ టువర్డ్స్ ద పీ టైప్ అండ్ పీ టైప్స్ నుంచి రిలేట్ చేస్తూ అండ్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా ట్రావెల్ చేస్తాయి. ఓకే, అంటే ద ఫ్లో ఆఫ్ హోల్స్ అండ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఇక్కడ ఏమొస్తుందంటే కరెంట్ జనరేట్ అవుతుంది. ఓకేనా, ఆ ఫ్లో ఆఫ్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్లో పిఎన్ జంక్షన్ డయోడ్లో డిస్కస్ చేస్తే డిప్లేషన్ లేయర్ ఫర్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈజ్ వెరీ వెరీ థిన్, చాలా థిన్ ఉంటుంది. బికాజ్ ఇద్దరు కంప్రెస్ చేస్తుంచండి, ఎలక్ట్రాన్స్ ఇక్కడ పుష్ చేస్తున్నాయి, హోల్స్ అటు పుష్ చేస్తున్నాయి, లేయర్ అనేది థిన్ అయిపోతుంది, కంప్రెస్ అయిపోతుంది, థిన్ అవుతుంది. సో డిప్లేషన్ లేయర్ థిన్ ఉండడం వల్ల కరెంట్ ఫ్లో ఈజీ అవుతుంది. ఓకేనా, డిప్లేషన్ లేయర్ లేదా డిప్లేషన్ బ్యారియర్ పెద్దగా అయిపోయింది అనుకోండి, వైడ్ అయింది అనుకోండి రేంజ్, అప్పుడు నీకు ఎలక్ట్రాన్ ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇక్కడికి రావాలి అంటే ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఇంక్రీజ్ అయినట్టు. సో ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ లో ఉన్నదంటే ఈజీగా ఎలక్ట్రాన్స్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఫ్లో అవుతాయి. ఎలక్ట్రాన్స్లో కరెంట్ ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. ఇది మనకి ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్స్లో ఎలా ఉండాలి కనెక్షన్, పీ టైప్ షుడ్ బి కనెక్టెడ్ టు హైయర్ పొటెన్షియల్, ఎన్ టైప్ షుడ్ బి కనెక్టెడ్ టు లోయర్ పొటెన్షియల్. సో వీటిని రిలేట్ చేస్తే మనకి ఎగ్జాంపుల్గా ఇలాంటి డయాగ్రామ్స్ ఇస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ have connected like 5 volt of battery over there and 0 volt of battery another end, therefore it behaves like ఫార్వర్డ్ రివర్స్ అని చెప్పాలన్నట్టు. సో ఇక్కడ చెప్పండి, 5 volt ఏమో పీ టైప్ కనెక్ట్ చేసాం, 0 volt ఏమో ఎన్ టైప్ కనెక్ట్ చేస్తున్నాం. ఎలా ఉంటుంది వర్కింగ్ అంటే పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నట్టు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇంకా కన్ఫ్యూజ్ చేయడం కోసం ఎప్పుడు పీ టైప్ హైయర్ పొటెన్షియల్ ఉందా లేదా చూసుకోవాలి. పీ టైప్ వాల్యూ హైయర్ పొటెన్షియల్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకెన్ 0 volt at a పీ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ అండ్ -1 volt at ఎన్ టైప్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. ఈజ్ దిస్ ఫార్వర్డ్ ఆర్ రివర్స్? ఫార్వర్డ్ బయాస్, బికాస్ 0తో కంపేర్ చేసినప్పుడు -1 ఈజ్ లోయర్ పొటెన్షియల్. ఓకే, సో ఇది మనకి డిఫరెంట్ టైప్స్లో తీసుకుంటే. ఇంకా ఎర్త్ కనెక్షన్ కూడా చేస్తారు. సో ఇట్లా 5 volt ఆఫ్ లేదా 10 volt సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. 10 volt ఆఫ్ బ్యాటరీ ఈస్ కనెక్టెడ్ టు పీ టైప్ అండ్ నెక్స్ట్ ఎన్ టైప్ మెటీరియల్ని ఇట్స్ గోయింగ్ టు బీ కనెక్టెడ్ ఎర్తన్ చేస్తున్నామంటే దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ బిహేవ్స్ లైక్ 0. అది అక్కడ మెన్షన్ చేయరు కానీ వాళ్ళు ఇలా ఎర్త్ సింబల్ ఇస్తారు అన్నట్టు, అంటే మొత్తాన్ని గ్రౌండెడ్ చేసినట్టు. సో అది మనకి ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ అవుతుంది. క్లియర్, ఫార్వర్డ్ బయాస్ ప్రియారిటీస్ కనెక్షన్స్ ఎలా ఉండాలి, పీకి హైయర్ పొటెన్షియల్. అండ్ నెక్స్ట్ వీటికి గ్రాఫ్ కూడా డ్రా చేస్తాం. నెక్స్ట్ దానికి రివర్స్ బయాస్ కనెక్షన్. ఈ రివర్స్ బయాస్ కనెక్షన్ క్వైట్ ఆపోజిట్ టు ద ఫార్వర్డ్ బయాస్. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం. అంటే మళ్ళీ సింబల్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఏం కాదు, సింబల్ అలాగే ఉంటుంది. దిస్ ఇస్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్ములా. ఇది పీ టైపు, ఎన్ టైప్. బట్ కనెక్షన్ చేసేటప్పుడు వీళ్ళు లోయర్ పొటెన్షియల్ అవ్వాలి, వీళ్ళు హైయర్ పొటెన్షియల్స్ కావాలి. ఇక్కడ చేద్దాం ఇదే సర్క్యూట్ డయాగ్రామ్ కొంచెం రివర్స్ ఆలోచించండి. అంటే నౌ వీ హ్యావ్ కనెక్టెడ్ లైక్ మైనస్ అండ్ ప్లస్ లైక్ దిస్. ఇప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది చూడండి, రివర్స్ బయాస్లో యాక్చువల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అండ్ మైనర్ ఛార్జెస్ మాత్రమే డెవలప్ చేస్తే చూద్దాం. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫ్లో డైరెక్షన్ ఇలా తీసుకోవద్దు నువ్వు, ఇప్పుడు హోల్స్ ఫ్లో డైరెక్షన్ కూడా ఇలా తీసుకోవద్దు, చేంజెస్ అయిపోతాయి. మైనస్ అండ్ హోల్స్ ఆర్ పాజిటివ్ అండ్ ద డైరెక్ట్ హోల్స్ ట్రావెల్స్ టు ద ప్లేస్. అటు వెళ్ళాల్సిన అవసరం లేదు, డిప్లేషన్ లేయర్ క్రాస్ అవ్వాలన్నా అవసరం లేదు, డైరెక్ట్ ఇటు వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ నెగిటివ్, అట్రాక్ట్ అవుతుంది అంటే డైరెక్ట్ ఎలక్ట్రాన్ ఇటు వచ్చేస్తుంది. అంటే యాక్చువల్ సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో కావట్లే, యాక్చువల్ సర్క్యూట్లో హోల్స్ అనేటివి ఫ్లో కావట్లే. కరెంట్ అంటే ఏంటి, వన్ ఎండ్ నుంచి అనదర్ ఎండ్కి ట్రావెల్ చేయాలి ఎప్పుడైనా ఎలక్ట్రిక్ కరెంట్ రావాలంటే. సో వీటిని రిలేట్ చేస్తే నో కరెంట్ ఈజ్ పాసిబుల్. బట్ ఇట్లా మరి రివర్స్ బయాస్ కనెక్షన్స్లో కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చా సర్క్యూట్స్లో అంటే ఎస్ వీ కెన్ ప్రొడ్యూస్ కరెంట్ విచ్ ఈస్ వెరీ వెరీ లెస్ కరెంట్, మైక్రో యాంప్ ఆఫ్ కరెంట్ వస్తుంది. ఎవరి వల్ల వచ్చింటో చెప్పండి ఇప్పుడు, ఓన్లీ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వచ్చింటుంది.
మైనారిటీస్ ఇంతకుముందు నెగ్లెక్ట్ చేసినాం కదా, ఇప్పుడు మైనారిటీ ఛార్జ్ క్యారియర్సే లీడ్ చేస్తాయి మొత్తం సర్క్యూట్ని. వీళ్ళందరూ ఇటు వచ్చేస్తున్నారు, ఎలక్ట్రాన్స్ అని ఇటు వచ్చేస్తున్నాయి, బట్ ఎలక్ట్రాన్ మైనస్ ఇక్కడ మైనస్ పోతారు, రిపల్ ఈచ్ అదర్, అప్పుడు ఇక్కడ ట్రావెల్ చేస్తుంది. అండ్ హోల్ ప్లస్ ఇక్కడ ప్లస్ బ్యాటివ్ అంటే మనకి ఇది మూవ్ అవుతుంది. దేర్ఫోర్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల రివర్స్ బయాస్ కనెక్షన్స్లో మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఎంత ప్రొడ్యూస్ అవుతుంది? మైక్రో యాంపియర్. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం తీసుకునే పిఎన్ జంక్షన్ డయోడ్స్ సర్క్యూట్స్లో రివర్స్ బయాస్ కనెక్షన్స్లో కరెంట్ అసలు ఫ్లో కాదని తీసుకుంటాం. బికాజ్ ఇక్కడ చాలా వోల్టేజ్ ఇవ్వాలి, ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఇది మనకు ఫిజిక్స్లో మనకు ఉంది, ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది, చూపిస్తా. వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంటాం, వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల కరెంట్ ఎట్లా చేంజ్ అవుతుందని సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కరెంట్ రావాలంటే నువ్వు వోల్టేజ్ చాలా పెంచాలి. సో ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ చేయగలిగితే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఓ కరెంట్ సాచురేట్ అయిపోతుంది. సాచురేట్ అంటే లైక్ 1 మైక్రో యాంప్ వచ్చింది అనుకోండి, 1 మైక్రో యాంప్ కరెక్ట్గా వచ్చేస్తుంది, డిక్రీజ్ ఉండదు. కానీ ఫార్వర్డ్ బయాస్లో అట్లా కాదు. ద హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ కంటిన్యూగా మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల కరెంట్ కంటిన్యూగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్ బయాస్ కనెక్షన్ అంటే లోయర్ పొటెన్షియల్, హైయర్ పొటెన్షియల్, అండ్ లెట్ టేక్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. వెన్ పీ టైప్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఈజ్ కనెక్టెడ్ టు లైక్ -1 volt అండ్ దిస్ ఈజ్ 0 volt. ఇస్ ఈజ్ ఫార్వర్డ్ ఆర్ రివర్స్? డైరెక్ట్ అడుగుతారు వాళ్ళు, డైరెక్ట్ ఇలాంటి సర్క్యూట్స్ ఇస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సర్క్యూట్ ఆర్ ఫార్వర్డ్, ఒక 5, 6 ఇస్తారు, అందులో ఎన్ని ఫార్వర్డ్ ఉంటాయి ఎన్ని రివర్స్ ఉంటాయి అని మనం చూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మనం రిలేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్తన్ కనెక్షన్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నీకు రిలేట్ చేసినప్పుడు 5 volt ఇచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో బిహేవ్స్ లైక్ రివర్స్ బికాజ్ ఇది లోయర్ పొటెన్షియల్ వాల్యూ, హైయర్ పొటెన్షియల్ వాల్యూ. ఎప్పుడు పి అని ఎన్ తీసుకోవాలి, రివర్స్లో ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలా ఇచ్చినా సరే సింబల్ మీరు మర్చిపోవద్దు, ఇది పి, ఇది ఎన్ టైప్, ఇది పి టైప్, మళ్ళీ దీన్ని పి పెట్టుకొని ఎన్ పెట్టుకోవద్దు. ఓకే, ఈ సర్క్యూట్లో కూడా సేమ్, ఇలా రిలేట్ చేసినా సేమ్. ఇప్పుడు మనకి ఎన్ టైప్ ఎలా ఉండాలి? హైయర్ పొటెన్షియల్ ఉండాలి, అంటే -1 volt తీసుకున్నాం. పీ టైప్ ఎలా ఉండాలి? లోయర్ పొటెన్షియల్ ఉండాలి. కరెక్టా? ఇండేమో 10 ఉంది, ఇక్కడ 1 ఉంది. మరి ఎస్, ఇగో -1తో కంపేర్ చేసినాం, -10 ఈజ్ లో పొటెన్షియల్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, లో ఏంటి? నెంబర్ని బట్టి కాదు, సైన్ బట్టి, ప్లస్ మైనస్ని బట్టి డిఫైన్ చేస్తాం. ఇది రివర్స్ బయాస్ కనెక్షన్. ఇప్పుడు గ్రాఫ్తో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి అసలు కరెంట్ వేరియేషన్స్ ఎలా వస్తున్నాయి. కరెంట్ వర్సెస్ ఐవి క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ అంటాం. ఈ ఐవి గ్రాఫ్లో వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్ చేస్తాం. ఇలాంటి పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకోవడం, ఇక్కడ వోల్టేజ్ని కంటిన్యూగా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్ గురించి ఆలోచిద్దాం. వోల్టేజ్ని కంటిన్యూగా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఫార్వర్డ్ బయాస్లో ఎలా వస్తుందో చూద్దాం. సో డైరెక్ట్గా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్లనే మనకు అక్కడ కరెంట్ వస్తుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక సర్టెన్ పొటెన్షియల్ క్రాస్ అయిన వెంటనే కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఇలా ఒక లైన్లో కర్వ్డ్ షేప్లో, హైపర్బోలా షేప్లో వస్తుంది. అంటే చూడండి, బై ఇంక్రీజింగ్ ఆఫ్ పొటెన్షియల్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. బై ఇంక్రీజింగ్ ఆఫ్ పొటెన్షియల్ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ నెక్స్ట్ మనం రివర్స్ బయాస్ కనెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ కరెంట్ అనేది డైరెక్ట్గా సాచురేట్ అయిపోతుంది. చూద్దాం. లీనియర్ కాదు, అది సెమీ కండక్టింగ్ మెటీరియల్ కదా, అందుకే ఓమ్స్ లా డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓమ్స్ లా ఏం చెప్తుంది? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. బై ఇంక్రీజింగ్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ షుడ్ బి లీనియర్. అవుతుందా? ఇక్కడ మనం అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ సిట్లో కూడా గ్రాఫ్ రాయేసాం. సెమీ కండక్టింగ్ మెటీరియల్స్కి ఇట్ డస్ నాట్ ఒబేజ్ ఓమ్స్ లా అని ఒక కర్వ్డ్ లైన్ తీసుకున్నాం. కర్వ్డ్ లైన్ ఇది అందుకే వస్తుంది చూడు. ఇక్కడ మన సెమీ కండక్టింగ్ మెటీరియల్ చేంజ్ అయిపోయింది, సెమీ కండక్టింగ్ మెటీరియల్ కాబట్టి ఇలా కర్వ్డ్ పాత్స్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ రివర్స్ బయాస్ కనెక్షన్ తీసుకున్నాం. రివర్స్ బయాస్ కనెక్షన్ అంటే మైనస్ కనెక్ట్ చేస్తాం పి అండ్ ఎన్ టైప్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి అండి మనం ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా కానీ ఒక టైం వరకు, ఒక వోల్టేజ్ వరకు నీకు కరెంట్ లేదా ఇందులో నుంచి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఫ్లో అనేది ఉండదు. మైనారిటీ ఛార్జ్ క్యారియర్ ఫ్లో బ్రేక్ చేయాలంటే యూ రిక్వైర్డ్ మోర్ ఎనర్జీ అంటే మోర్ వోల్టేజ్ కావాలి. సో ఆ వోల్టేజ్ వరకు చూడండి, వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం, కరెంట్ వచ్చిందా ఎక్కడైనా? సో ఇక్కడ వరకు రాదు. ఒక పాయింట్ దగ్గర ఇమీడియట్గా కరెంట్ అనేది సాచురేట్ అయిపోతుంది. నౌ ఐఎమ్ టేకింగ్ ద గ్రాఫ్ బిట్వీన్ I వర్సెస్ V. ఇద్దరిని ఒకే దగ్గర కంపేర్ చేస్తున్నా. ఇదేమో FB గ్రాఫ్ అయితే ఇది రివర్స్ బయాస్ కనెక్షన్ గ్రాఫ్. ఇది ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్లో చూడండి కరెంట్ మనం మెజర్ చేయలేం. మెజర్ చేసిన ఎంత వస్తుందంటే మైక్రో యాంప్లో మెజర్ చేస్తాం. చాలా వోల్టేజ్ అప్లై చేస్తాం, కానీ ఇక్కడ చూడండి ఒక 1 volt క్రాస్ అయిపోయామో లేదో కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందులో? ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్. రివర్స్ బయాస్లో చూడండి 1 కాదు చాలా యూనిట్స్ క్రాస్ అయ్యి వచ్చేసాం మనం.
ఇది ప్రాక్టికల్గా చేస్తాం మనం పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకొని. సో అలా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ జరగడం వల్ల డైరెక్ట్గా బ్రేక్ అవుతుంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మనం బ్రేక్ డౌన్ చేయాలి. దాన్నే మనం అవలాంచీ బ్రేక్ డౌన్ అంటాం. అవలాంచీ బ్రేక్ డౌన్ అంటే మొత్తం ఆ జెర్మేనియం ఆటమ్స్లో ఉన్న మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ని లేదా మైనారిటీ హోల్స్ని మనం బ్రేక్ డౌన్ చేస్తాం. ఒక సర్టెన్ టెంపరేచర్ వరకు బాగా హీట్ ఇస్తూ అంటే వోల్టేజ్ అప్లై చేస్తూ ఒక పర్టికులర్ వోల్టేజ్ దగ్గర ఇంకా నా వల్ల కాదన్నప్పుడు అది బ్రేక్ అయిపోతుంది. ఎవరు కోవలెంట్ బాండ్ బ్రేక్ అవుతుంది. కోవలెంట్ బాండ్ బ్రేక్ అయిందంటే డిఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ హోల్స్ డిఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ హోల్స్ కూడా ఎవరు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. మైనారిటీగా ఉన్న ఎలక్ట్రాన్స్ హోల్స్ మాత్రమే డిఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎన్ని ఉంటాయి మహా అంటే కొన్ని వెరీ థౌజండ్స్లో ఉంటాయి, హండ్రెడ్స్లో ఉంటాయి. కాబట్టి లెస్ నెంబర్ ఆఫ్ కరెంట్స్ వస్తుంది. అందుకే రివర్స్ బయాస్ కనెక్షన్స్లో మనం డైరెక్ట్గా అసలు సర్క్యూట్ కనెక్షన్స్ వస్తాయి. తర్వాత రివర్స్ బయాస్ ఎక్కడ కనిపించినా మనం దాన్ని కన్సిడర్ చేయం. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంటుంది గ్రాఫ్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ ఇలా తీసుకుందాం. అండ్ వీ హ్యావ్ కనెక్టెడ్ వన్ రెసిస్టర్. కరెంట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ అన్నీ నీకు తెలిసి ఉండాలి. కరెంట్ ఎలక్ట్రిసిటీ రూల్స్ తెలిస్తేనే నీకు ఇవన్నీ సాల్వ్ చేస్తాం. కరెంట్ కానీ రెసిస్టెన్స్ కానీ సాల్వ్ చేయమంటారు వాళ్ళు. ఇక్కడ రెసిస్టర్ ఉందనుకోండి, ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ కనెక్టెడ్ దిస్ ఎంటైర్ సర్క్యూట్ ఫర్ ద బ్యాటరీ. ఒక బ్యాటరీ ప్లస్ మైనస్ కనెక్ట్ చేస్తాం. సో ద డయోడ్ విల్ సేస్ ఐదర్ కరెంట్ ఈజ్ అలోయింగ్ ఆర్ నాట్. డయోడ్ అనేది కరెంట్ అలో చేస్తుందా లేదా అని మాత్రమే చెప్తుంది. ఓకేనా? ఇక్కడ డయోడ్ ఉంది, ఏదో పెద్ద సర్క్యూట్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. పిఎన్ జంక్షన్ డయోడ్స్లో మనం డయోడ్ కరెంట్ అలో చేస్తుందా లేదా. కరెంట్ అలో చేసే వాళ్ళు ఎవరు? ఓన్లీ ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ మాత్రమే కరెంట్ అలో చేస్తుంది. రివర్స్ కూడా అలో చేస్తుంది, కానీ ఈ రిక్వైర్డ్ మోర్ వోల్టేజ్. దాన్ని బ్రేక్ చేయాలంటే చాలా ఎక్కువ వోల్టేజ్ కావాలి, కాబట్టి లేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 2 డయోడ్స్ కనెక్ట్ చేశారు సర్క్యూట్స్లో. ఈ 2 డయోడ్స్లో ఎవరు ఫార్వర్డ్ ఎవరు రివర్స్ అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి బై కనెక్టింగ్ ఆఫ్ బ్యాటరీ. చూడండి, ప్లస్ బ్యాటరీ is connected to P type and minus battery is connected to N type. Therefore it is forward bias. Higher potential connected to P type, lower potential connected to N type. Clear? Okay, coming to the next diode. ఇక్కడ ఒక డయోడ్ ఉంది, రెసిస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నీకు కరెంట్ సాల్వ్ చేయమంటాడు ఆయన. ఎంటైర్ సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందని సాల్వ్ చేయమంటాడు. కరెంట్ కావాలంటే నీకు ఫార్ములా ఏంటి? V బై, ఇక్కడ వోల్టేజ్ ఇస్తారు, V బై R ఈక్వివాలెంట్. ఆర్ ఈక్వివాలెంట్ అంటే ఎంతమంది రెసిస్టర్స్ ఉంటే వాళ్ళని చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ డయోడ్ దగ్గర అండి, ఇది ఓకే, ఇక్కడ R1 నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చినాక కరెంటు డయోడ్స్ నుంచి రెసిస్టర్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా చెప్తా చూడండి. దట్ ఈస్ మైనస్ పొటెన్షియల్ ఈజ్ కనెక్టెడ్ టు P టైప్, కరెక్టేనా? నెక్స్ట్ ప్లస్ పొటెన్షియల్ ఈజ్ కనెక్టెడ్ టు N టైప్. సో ఇట్ బికమ్స్ లైక్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన కరెంట్ అనేది ఇక్కడ డివైడ్ అవ్వాల్సిన అవసరం ఉందా? సో అంటే ఇది ఓపెన్ సర్క్యూట్గా బిహేవ్ చేస్తుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే అక్కడ నుంచి కరెంట్ అలో చేయదు. అంటే వీ హ్యావ్ ఓన్లీ ద పాత్ ఈజ్ ట్రావెల్ త్రూ ద R3 రెసిస్టర్. దేర్ ఫోర్ టోటల్ కరెంట్ I is equals to V by R1 plus R3 అంతే. ఓకేనా? ఈ డయోడ్కి ఈ డయోడ్ డిఫరెన్స్ అర్థమైందా? ఫార్వర్డ్కి రివర్స్కి డిఫరెన్స్ అర్థమైందా? పిఎన్ జంక్షన్ డయోడ్ సాల్వ్ చేయాలి. ఇది కొంచెం చిన్న డెరివేషన్ పార్ట్. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చేమో. సో ఎప్పుడైనా సరే ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు వీ షుడ్ థింక్ అబౌట్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్, ఇద్దరిని గురించి ఆలోచిస్తాం. సో ఇది ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం ప్లస్ మైనస్లో. డెఫినెట్గా ఆపోజిట్ ఛార్జెస్ అనేటివి మూవింగ్ టువార్డ్స్ ద ఆపోజిట్ టర్మినల్స్, కాబట్టి మైనస్ విల్ కమ్స్ టు ద ప్లస్ సైడ్. అండ్ సిమిలర్లీ మైనస్ సైడ్ ఏమొస్తారంటే ప్లస్. సో ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ కండక్టింగ్ మెటీరియల్స్లో, సెమీ కండక్టింగ్ మెటీరియల్లో రెసిస్టివిటీ ఫామ్ అవుతుంది. ఎంత రెసిస్టివిటీ వస్తుంది లేదా ఎంత కండక్టివిటీ ఉంది సెమీ కండక్టింగ్ మెటీరియల్ ప్రూవ్ చేద్దాం. ఫర్ సపోజ్ ద కరెంట్ డెవలప్డ్ బై ద హోల్స్, లెట్ కన్సిడర్ we have a formula, current formula I equal to NEA VD in a drift velocity formula. Current electricity లో NEA VD అని రాస్తాం, where V is nothing but velocity. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ మోషన్లో వస్తున్నాయి కదా, కాబట్టి VH is the velocity of electron, drift velocity of hole. And similarly holes. నెక్స్ట్ ప్లస్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ అంటే హోల్ కదా, ఇక్కడ ఇది ఎలక్ట్రాన్. అండ్ సిమిలర్లీ హోల్స్ రిలేట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో హోల్స్ అనేవి ఇక్కడ వస్తుంది VH. ఇలా డిఫరెంట్ వెలాసిటీస్ ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ కరెంట్ వస్తుంది. దట్ ఈస్ కరెంట్ డెవలప్డ్ బై హోల్స్ అండ్ కరెంట్ డెవలప్డ్ బై ఎలక్ట్రాన్స్. దేర్ఫోర్ టోటల్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ బై ద ఎలక్ట్రాన్స్ అండ్ బై
హోల్స్. సో ఇద్దరిని యాడ్ చేసుకుంటున్నాం. లైక్ NE ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E is nothing but charge of electron, and A is nothing but area, V is nothing but velocity of electron. Plus similarly NH is nothing but density of holes plus electron charge electron aina whole electron charge values aina rendu okate 1.6 into 10 power of minus 19. And next area of factor same మనం తీసుకున్న area of cross section of rod A అనుకుందాం, L length of rod అనుకోండి L length. And next velocity of hole. సో వీటిని కన్వీనియంట్గా మాడిఫై చేద్దాం. కాన్స్టెంట్ ఎవరు వస్తుంది చూడండి, ఎలక్ట్రాన్ వస్తుంది, ఏరియా వస్తుంది. దేర్ఫోర్ NE VE ప్లస్ NH VH. ఇది కరెంట్. సో కరెంట్ వచ్చిందంటే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్స్ టు IR. ఈ ఫార్ములాలో R ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్ లైక్ రో ఇంటూ L/A. సో ఆ డైమెన్షన్ మీద డిపెండ్ అవ్వచ్చేమో, అందుకే రెసిస్టెన్స్ వాల్యూ తీసుకున్నాం. దేర్ఫోర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ రో ఇంటూ L/A. అండ్ నెక్స్ట్ ఇంటూ కరెంట్ అంటే ఇదంతా, దట్ ఈజ్ E ఇంటూ A ఆఫ్ N ఇంటూ VE ప్లస్ NH ఇంటూ VH. సో అగైన్ ఏరియా క్యాన్సల్. దేర్ఫోర్ రో ఇంటూ L ఇంటూ A ఇంటూ NE VE ప్లస్ NH VH. If any case they are asking what is potential difference across the rod అంటే ఈ ఫార్ములా వాడచ్చు, where V is nothing but not potential, it is velocity, and V is nothing but potential difference. ఓకే, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ పొటెన్షియల్ వచ్చిందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సాల్వ్ చేసుకో. వి నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు V/D ఫార్ములా ఉంది. సో వాటిని రిలేట్ చేసి నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా కంపేర్ చేస్తాను. దేర్ఫోర్ V ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ L సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ E into L is equals to rho into L into E of NE VE plus NH VH. So LL get cancelled both sides low. Therefore electric field is equals to rho into E of NE VE plus NH VH. సో ఇక్కడ నుంచే రో ఇస్ నథింగ్ బట్ రెసిస్టివిటీ. మనకు కావాల్సిన హెడ్డింగ్లో కూడా ఏముంది, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆఫ్ మెటీరియల్, అంటే దీన్ని 1/ρ అని రాస్తున్నాం. దేర్ఫోర్ 1/ρ ఈజ్ ఈక్వల్స్ టు, ఇంకో ఫార్ములా వస్తుంది కాబట్టి రాద్దాం, 1/ρ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల పంపండి, దట్ ఈజ్ NE ఇంటూ VE బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ NH ఇంటూ VH బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది ఎక్కడో చూసినట్టుంది కదా, ద మొబిలిటీ ఆఫ్ చార్జ్ మ్యూ, సో వెలాసిటీ డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రాస్తాం. సో అదే ఫార్ములా రాస్తాం, దట్ ఈస్ 1/ρ ఈక్వల్ టు చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ చార్జ్ ఆఫ్ హోల్, రెండు సేమే, ఇంటూ సో NE ఇంటూ μE ప్లస్ NH ఇంటూ μH. సో ఇక్కడ మనకి మ్యూ ఈజ్ నథింగ్ బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ రిలేట్ చేస్తే ఇలా రాస్తాం ఫార్ములా. ఓకేనా, ఇది డ్రిఫ్ట్ వెలాసిటీని మొబిలిటీలో రాయడం. ఓకే, అగైన్ ఇఫ్ యు నో రెసిస్టివిటీ, 1/reciprocal is nothing but we can call it is conductivity. సో కండక్టివిటీ ఆఫ్ మెటీరియల్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. therefore 1/ρ is nothing but sigma, it is charge of electron into NE mu plus NH μH. the effective formulas for resistivity. And next one, reciprocal of resistivity అంటే conductivity. ఓకే, ఈ ఫార్ములా మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తే ఇలా చేస్తాం, అది డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాం, ఫాస్ట్గా నోట్ చేసుకో.